రామలక్ష్మి, శౌర్య ఇంటి ముందు కుర్చీలు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటుంటారు. సార్, మీరు సాధించలేని విజయాన్ని నేను సాధించి మీకు బహుమతిగా ఇద్దామని అనుకున్నాను. కాకపోతే నాకేమో కాలు ఇలా అయిపోయింది. నాకు చాలా బాధగా ఉంది సార్. నేను హాకీ పోటీల్లో ఎలాగైనా పాల్గొని తీరాలి సార్. కప్పు సాధించి మీకు బహుమతిగా ఇవ్వాలి సార్ అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు నీ కాలు బాగోలేదు కదా రామలక్ష్మి, నువ్వు ఎలా ఆడతావు అని శౌర్య అంటాడు. లేదు సార్, ఏదో ఒక విధంగా నేను హాకీ సెలక్షన్లో సెలెక్ట్ అవ్వాలి అని రామలక్ష్మి అంటుంది. అలా చేస్తే నీకు చాలా పెద్ద ప్రమాదం రామలక్ష్మి. బహుమతి ఏమో కానీ నాకు ఏడుపు మిగులుతుంది. నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని శౌర్య అంటాడు. మరి ఎలా సార్, ఇంతేనా అని రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. సరే రామలక్ష్మి, బాధపడకు అని శౌర్య ధైర్యం చెప్తూ ఉంటాడు. సార్ కూర్చోండి సార్, నేను మీకోసం ఒక కప్పు కాఫీ తీసుకొస్తాను అని అనడంతో అలాగే అని శౌర్య అంటాడు. రామలక్ష్మి కాఫీ కలపడానికి కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే గ్రూప్లో నుండి అస్మిత శౌర్యకు కాల్ చేస్తుంది. హలో ఎవరు అనడంతో, సార్ నేను అస్మితని మాట్లాడుతున్నాను. గ్రౌండ్లో ప్రాక్టీస్ కోసం మీకోసమే వెయిట్ చేస్తున్నాను. రండి సార్, ప్రాక్టీసింగ్ చేద్దురు అని అస్మిత అంటుంటుంది. ఈరోజు ప్రాక్టీసింగ్ లేదు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అని శౌర్య అంటాడు. ఏంటి సార్ ప్రాక్టీసింగ్ లేదు, నన్ను కూడా గ్రౌండ్లో నుంచి వెళ్ళిపోమంటూ చెప్తున్నారు. దానికోసం మీరు మాకు ప్రాక్టీసింగ్ నేర్పించుకుంటా అక్కడే కూర్చుంటారా అని అస్మిత అంటుంది. అలా రామలక్ష్మి అని పేరు పెట్టుకుంటా దాన్ని అని అస్మిత మాట్లాడడంతో శౌర్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎదుటి వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకో అస్మిత. ఏంటి రామలక్ష్మి దాన్ని అది ఇది అని మాట్లాడుతున్నావు అని శౌర్య అంటాడు. సార్, మీరు ఇప్పుడు గ్రౌండ్కి వచ్చి మాకు ప్రాక్టీసింగ్ చేస్తారా లేదా, మీరు రాకపోతే అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. నేను రాను అని శౌర్య అంటాడు. సార్, మీరు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా అని అస్మిత అంటుంది. శౌర్య కాసేపు ఆలోచించుకొని, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోతే పెంట చేసేస్తుంది, అందరికీ లేనిపోయినటివి చెప్పి నాకు బ్యాడ్ నేమ్ వచ్చేలా చేస్తుంది, కాబట్టి వెళ్తే సరిపోతుంది అని ఫోన్ పెట్టేసి రామలక్ష్మి కాఫీ కలుపుకొని తీసుకురాకముందే చెప్పా పెట్టకుండా శౌర్య అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. రామలక్ష్మి కాఫీ తయారు చేసి బయటకు వచ్చి, సార్ ఎక్కడ కనిపించట్లేదు అని చుట్టూ వెతుకుతూ ఉంటుంది. శౌర్యము, నేను ప్రాక్టీసింగ్ చేయించడానికి వస్తున్నాను అని ఆల్రెడీ ఫోన్లోనే అస్మితకు చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక రామలక్ష్మి శౌర్య అలా చెప్పపెట్టకుండా అస్మితకు నేర్పించడానికి వెళ్ళేందుకు అపార్థం చేసుకుంటుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.